హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇప్పుడే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అంతా అయిపోయిందనమాట. సో ఈ వ్లాగ్ మొత్తం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అలా ఉంటుంది మొత్తం. సో మీరు వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వ్లాగ్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై ప్రీవియస్ వ్లాగ్స్. అండ్ యా గైస్, లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. ఓకే గాయ్స్, సో మీరు నా ముందు వ్లాగ్లో చూసుంటారు. నేనైతే ఓన్లీ ఆ బ్యాక్ డ్రాప్ అండ్ ఫ్లవర్ డెకరేషన్ మాత్రమే చేశాను నైట్. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం ఎర్లీ మార్నింగే లెగిసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే మొత్తం అమ్మవారిని అలంకరిస్తున్నాను. ఎందుకంటే నైట్ రియల్ ఫ్లవర్స్ పెడితే అవంతా పాడైపోతాయి కాబట్టి ఇలా మార్నింగ్ పెట్టడం స్టార్ట్ చేశా. సో అమ్మవారికి బ్యాంగిల్స్ అలానే ఫ్లవర్స్ అన్నీ పెడుతున్నాను అనమాట ఇక్కడైతే. అండ్ నాకు ఈ డెకరేషన్కి మా డాడీ హెల్ప్ చేశాడు మార్నింగ్ లెగ్సిన తర్వాత. ఎందుకంటే మా మమ్మీ అంతా కిచెన్లో వర్క్ చేసుకుంటుంది కాబట్టి ప్రసాదాలు అన్నీ చేస్తూ ఉంది. సో యా, ఈ వీడియో కూడా నాకు మా నాన్న షూట్ చేశాడు. అంత క్లారిటీ లేకపోయినా బాగుంది కదా. సో యా గైస్, నేనైతే ఇలా అమ్మవారిని మొత్తం డెకరేట్ చేస్తున్నాను. సో ఫ్లవర్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఆర్నమెంట్స్ అలా పెడుతున్నాను అనమాట. సో యా, ఇది నా ఫస్ట్ టైం నేను ఇలా డెకరేట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం. సో చూడండి, మొత్తం డెకరేట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది మొత్తం అని చెప్పి చూపిస్తాను. సో యా, సో ఫస్ట్ మా డెకరేషన్ చూపిస్తాను ఎలా ఉందని. చూడండి, సో అమ్మవారిని చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే మా మమ్మీ కలశం పెడుతున్నారు. చూడండి ఎలా పెడుతున్నారు ఏంటి అని చూడండి. చూడండి, మా ఇంట్లో మేమైతే ఇలా కలశం పెట్టుకున్నాం. ఇంకా ప్రసాదాలు అన్నీ చేసింది అన్నీ మీకు చూపిస్తాను. మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే ఇంకా కలశం రెడీ చేస్తుంది మా మమ్మీ. సో అమ్మవారిని అయితే నిన్న నైటే మేము శారీ కట్టి డెకరేషన్ అయితే పొద్దున్న చేసాము. ఎందుకంటే ఫ్లవర్స్ నిన్న నైట్ పెడితే కొంచెం పాడైపోతాయి కాబట్టి. సో యా, చూడండి భలే ఉన్నారు. చూడండి గైస్, సార్
దీపం పడేస్తావు దీపం పడేస్తావు. గైస్ ఇప్పుడే మా మమ్మీ ఇచ్చేసింది అనమాట. వాటిని ఏమంటారు ఇవ్వడం, తాంబూలమా? తాంబూలం ఇచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో యా, అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం మన వ్లాగ్. చూసేయండి, చాలా బాగుంది. అరే దాన్ని ఏం చేస్తున్నావు? వాతతో తోస్తున్నావా? షాక్ కొడుతుంది కానీ మా పెద్దమ్మ చూడండి, ఏం చేస్తున్నావు పెద్దమ్మ? వావ్, మంచిగా మంచున్నావు బూరలు. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ బూరలు. బూరలు ఇంకేం చేసినావు పెద్దమ్మ? ఊర్లు, పులిహోర, చక్కెర పొంగలి, పులగం. పులగం అంతేనా? వడ. ఓకే, ఇట్ చూస్ హాయ్ వడ చెప్పు. వడ వడ కూడానా? హాయ్. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో డెకరేషన్ అనమాట. చాలా బాగా చేశారు కదా. యా, ఇదంతా కావ్య ఆర్ట్ పైన. అండ్ చూడండి, బాగుంది, వెరీ నైస్. ఫైనల్గా అయితే పూజ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూడండి.
మంచి పెళ్ళాం రావాలి. చెప్పు. మంచి పెళ్ళాం. ఇంకా కానీ తింటూ. చెప్పు. ఎందుకు నయ్యం పట్టినట్టు behave చేస్తావు? కావ్య ఇటు కూర్చోండి. చదువు రావాలి. పాలు మా నాన్న బాగా తగలయ్యా. ఉండగొట్టు. కానీ ఏంట్రా? పెట్టుకో. చెప్తాను కొడుకోండి. అది వెరీ గుడ్ నాన్న. మంచి చదువు రావాలి. బాబాయ్ మంచి స్కూలు మంచి చదువు.